పెడతారు 800. అవునండి. ఓకే, కలిసి మనం పనిచేద్దామండి. ఓకే, సరేనండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మీ అందరినీ చూడటం చాలా ఆనందంగా ఉంది. మీరందరూ చాలా ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. అదే లోకేష్ గారి కోరిక. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అవునండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. ఓహో, సో నైస్. హ్యాపీ బర్త్డే టు యూ. Happy birthday to you. Happy birthday to you. చంద్రబాబు గారు. హ్యాపీ వద్దల్లాలి చంద్రబాబు గారు నాయకత్వం. వద్దల్లాలి చంద్రబాబు గారు నాయకత్వం. వద్దల్లాలి నారా లోకేష్ గారి నాయకత్వం. వద్దల్లాలి భువనేశ్వర్ గారి నాయకత్వం. వద్దల్లాలి బ్రాహ్మణి గారి నాయకత్వం. జిందాబాద్ తెలుగుదేశం పార్టీ. జిందాబాద్ తెలుగుదేశం పార్టీ. వద్దల్లాలి చంద్రబాబు గారి నాయకత్వం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ అ లాట్. సార్ కూడా చెప్తాను, చాలా సంతోషంగా ఉంటారు. ఓకే, థ్యాంక్ యూ. నమస్కారం. 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 జై జై లోకేష్. జై జై లోకేష్. జై జై లోకేష్. మన మంగళగిరి. మన మంగళగిరి. మన మంగళగిరి. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు మన మంగళగిరిలో జరుపుకోవటం చాలా ఆనందంగా ఉంది. అది కూడా ప్రత్యేకంగా ఎంత మంది స్ట్రాంగ్ మహిళలతో చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈరోజు సంధ్యా స్పైసెస్ అనే స్పైసెస్ కంపెనీ, కారం చేసే కంపెనీ కి రావటం జరిగింది. ఇక్కడ ఉన్న మహిళల సిచ్యువేషన్, వాళ్ళ ఈ ఇండస్ట్రియల్ ఏరియాలో ఉండే సిచ్యువేషన్ తెలుసుకోవటం జరిగింది. వాళ్ళు చాలా బాధల్లో ఉన్నారు. నిత్యావసర ధరలు కూడా చాలా ఎక్కువగా పెరిగిపోయాయి. ఇక్కడ అన్నా క్యాంటీన్లు ఏవైతే ఉండేవో అవి లేకపోయేసరికి వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే చాలా మంది ఈ క్యాపిటల్ రీజన్ కి ల్యాండ్లు ఇచ్చిన వాళ్ళు చాలా బాధపడుతున్నారు. పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కూడా చాలా కష్టంగా ఉంది. డ్రైనేజ్ సిస్టమ్, త్రాగునీటు సమస్య కూడా చాలా ఎక్కువగా ఉంది. తప్పకుండా నారా లోకేష్ గారు తన మంగళగిరి ప్రజలకి, ఇక్కడున్న మహిళలకు అందరికీ మంచి మంచి పథకాలతో గత 4.5 సంవత్సరాల కన్నా ఎక్కువగా తన సొంత కృషి, తన సొంత రిసోర్సెస్ తో ఇక్కడ 29 ప్రోగ్రామ్స్ చేయటం జరిగింది. ప్రత్యేకంగా మహిళల కోసం స్త్రీ శక్తి అనే ప్రోగ్రామ్ చేయటం జరిగింది. దాని ద్వారా చాలా మంది మహిళలు అభివృద్ధి పొందారు. అదే చేస్తూ వెళ్తాము ముందు ముందు కూడా అని చెప్తూ, మరియు మరొకసారి నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు మన మంగళగిరిలో మన మహిళలతో చేసుకోవటం, ఎర్రబాలెంలో చేసుకోవటం చాలా ఆనందంగా ఉందని చెప్తూ సెలవు.